ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే ఈజీగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు సైలెంట్‌గా హార్ట్ ప్రాబ్లమ్ లోపల ఉందనుకోండి. మనకు తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు మీకు లోపల హార్ట్ లోపల 90% బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు. మనతో పాటే నవ్వుతా తిరుగుతా ఉంటారు. వాళ్ళకి తెలియదు. సో, నొప్పి రావాలని లేదు. అంటే హ్మ్. బాగా ఎక్కువ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంతమందికి నొప్పొచ్చే అవకాశం ఉంది. కానీ నార్మల్ లెవెల్స్‌లో ఏమీ నొప్పి రాకపోవచ్చు. కాబట్టి మనం వాళ్ళు టెస్టింగ్ చేసుకున్నప్పుడు కూడా అది బయటపడకపోవచ్చు. ఎందుకనంటే హార్ట్ అటాక్ వచ్చేదానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ గాని, 2డీ ఎకో గాని నార్మల్‌గా ఉంటాయి. సో, అందుకనేంటి మనం ఈసీజీ, 2డీ ఎకో చేసి మన ప్యాకేజీల్లో ప్రధానంగా ఇవే ఉంటాయి. హ్మ్. ఇవి చూసుకొని ఓకే. మనం హార్ట్ స్టేటస్ చెక్ చేసుకున్నాం. నార్మలే ఉంది అనుకునే అవకాశం ఉంది. అయితే ముందే తెలియడానికి ట్రెడ్‌మిల్ టెస్ట్ చేసుకోవాలి. ట్రెడ్‌మిల్ టెస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో గనక అబ్నార్మల్ కనపడితే వాళ్ళు సైలెంట్‌గా లోపల ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్ అంటే ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయడానికి ఏమంటారంటే మేము రోజు నడుస్తున్నాం. మనం రోజు ట్రెడ్‌మిల్ మీద నడుస్తున్నాం. ఇంక టెస్ట్ ఎందుకు అనుకుంటారు చాలామంది. హ్మ్. రోజు నడిచినా, ఎక్సర్సైజ్ చేసినా, ఇప్పుడికిప్పుడు తిరుపతి కొండెక్కి వచ్చినా కూడా మెట్లెక్కినప్పుడు ఏమి ఆయాసం లేకపోయినా కూడా ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో స్టిల్ పాజిటివ్ రావచ్చు. ఎందుకంటే ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో వీళ్ళు నడవగలరా లేదా అనేది చూడట్ల. ట్రెడ్‌మిల్ టెస్ట్‌లో ఏం చూస్తున్నామంటే నడుస్తున్నప్పుడు ఈసీజీలో మార్పులొస్తున్నాయా లేదా అనేది చూస్తున్నాం.